ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి ఆయన అంటున్నటువంటి నేను ముఖ్యమంత్రిగా నేను వస్త్రాలు సమర్పించలేనటువంటి అభ్యంతరాలు ఈ రోజు వచ్చాయంట. దాన్ని నేను స్పష్టమైన ఆధారాలతో మేము ముందుకు వచ్చాను. ఆ రోజు ఆయన వస్త్రాలు సమర్పించిన రోజు కూడా అందరూ అడిగారు, బీజేపీ అడిగింది, తెలుగుదేశం అందరూ అడిగారు, హైందవ సంకల్పం అడిగారు, అయ్యా మీకు రూల్ నెంబర్ 136 ఉంది, మీరు సంతకం పెట్టి వెళ్ళండి సార్, ఈ రాష్ట్ర చట్టాలను మీరు పాటించండి సార్ అంటే ఆయన పాటించుకుంటూ వెళ్ళారు. అయితే ఆ సందర్భంలోనే అలోకం సుధాకర్ బాబు గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన వ్యక్తి. రవికిరణ్ గారు 616/2020 ఈ రిటిపిటేషన్ విచారణకు వచ్చి 30 డిసెంబర్ 2020 జడ్జిమెంట్ ఇచ్చారు. ఎవరు? జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నాను. ఇది ఆన్లైన్ లో ఉంది, మీరు ఎవరన్నా వెళ్ళండి, ఎవరన్నా చూడండి, జడ్జిమెంట్ లో ఉంది. ఈ జడ్జిమెంట్ లో స్పష్టంగా పారా నెంబర్ 37 లో జడ్జిమెంట్ లో ఇచ్చినటువంటి సారాంశం ఏంటంటే, జస్ట్ చదివినిపిస్తాను. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఎంటర్ ఇంటూ తిరుమల తిరుపతి దేవస్థానం టు ప్రెజెంట్ పట్టు వస్త్రాలు డ్యూరింగ్ బ్రహ్మోత్సవం యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రొవైడెడ్ బై Kankariyalapatti on the invitation of trust board. In the opinion of this court, he entered into Tirupati Devasthan temples in the capacity of Chief Minister of State as representative of people of state, and as such he need not submit a declaration as provided under Rule 136 of the rules. అంటే రూల్ నెంబర్ 136 ప్రకారం ఈయన ముఖ్యమంత్రి ఈయన కైంకర్యాల పట్టు అన్న విధానం ద్వారా టీటీడీ బోర్డు మెంబర్స్ వచ్చి ఈయన ఆహ్వానించారు కాబట్టి ఈయన విధానం అనుసరించి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చారు కాబట్టి ఈ రూల్ నెంబర్ 136 అప్లై అవ్వదు, ఈయన డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. హౌవెవర్ ఇట్ ఈస్ ఆల్సో మేడ్ క్లియర్ దట్ whenever the Jagannath Reddy in his personal capacity intends to enter the Tirupati Devasthanam for a darshan or to offer prayers to Lord Venkateswara Swami, he shall submit the declaration as provided under Rule 136 of the rule if he is a non-Hindu. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తాను ఎప్పుడన్నా సరే వెళ్ళినా తన యొక్క దైవభక్తిని చాటుకోవాలనుకున్నా ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ 136 ఇవ్వాలి ఇఫ్ హి ఈజ్ ఏ నాన్ హిందూ అని చెప్పి కోర్టు వారిచ్చిన జడ్జిమెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మరి కోర్టులు కూడా సెక్యులర్ కదా, లౌకికవాదం కాదా? కోర్టులు కూడా మతపరంగా చేశాయా? కోర్టులు మరి లౌకికవాదకుడు కాదా? ఆ తీర్పు కాదా? నిన్న ఆయన స్పష్టంగా చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను. 4 గోడల మధ్య ఎందుకు? 4 కోట్ల మధ్య చదువుకో, ఎవరొద్దన్నారు? ఇది లౌకికవాద దేశంగా స్వధర్మాన్ని నువ్వు అవలంబించు, పరధర్మాన్ని గౌరవించు, అదేగా అంటుంది ఇది రాజ్యాంగం ఏమంటే 4 కోట్ల మధ్య ఎందుకు చదువుకుంటావు? 4 కోట్ల మధ్య చదువుకోండి. మీరు ఎవరు ఆపారు మిమ్మల్ని? ఇంటి వరకే ఎందుకు, గోడల మధ్య ఎందుకు పరిమితం చేస్తారు? మీరు పరధర్మాన్ని గౌరవించండి.